నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. గర్భిణీ స్త్రీలు నవరాత్రి వ్రతం చేయవచ్చా? ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు ఆకలితో ఉండడం మంచిది కాదు. కాబట్టి నవరాత్రి వ్రతం చేసే ముందు వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే శిశువు పోషణ కోసం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఎక్కువసేపు ఏమీ తినకపోతే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి నవరాత్రి 9 రోజులు కాకుండా మొదటి చివరి 2 రోజులు, అష్టమి, నవమి రోజులలో ఉపవాసం ఉండండి. అయితే ఉపవాసంలో ఉన్నప్పటికీ తగినంత నీరు తీసుకోవాలి. లేదంటే బిడ్డకు మంచిది కాదు. గర్భధారణ సమయంలో ఎక్కువసేపు నిలబడి పూజ చేయవద్దు. కూర్చొని నవరాత్రిలో అమ్మవారిని ఆరాధించండి. ఏ పనిలో అలసట అనిపిస్తుందో అది చేయవద్దు. నిర్లక్ష్యం హాని కలిగించవచ్చు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లను ఎక్కువగా వాడండి. దీనివల్ల బిడ్డకు పోషణ అందుతుంది. నవరాత్రి వ్రతం సమయంలో గర్భిణీ స్త్రీలు పండ్లు తినడం మర్చిపోవద్దు. దీనివల్ల బలహీనత రాదు. దేవతారాధన చేయగలుగుతారు. గర్భధారణ సమయంలో నవరాత్రి వ్రతంలో టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ఇది బిడ్డకు, మీకు ఇద్దరికి కూడా హానికరం కావచ్చు. వాటికి బదులుగా పాలు తీసుకోవచ్చు. వేయించిన ఆహారాలు అస్సలు తినవద్దు.